శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, మరి ఈ నెలలో గ్రహాల యొక్క స్థితి గమనించినప్పుడు రాశి అందే గురుగ్రహ సంచారం, ధనస్థానంలో కుజుడు, ముఖ్యంగా చతుర్థ స్థానంలో రవి బుధుల యోగం అన్నది అద్భుత యోగం, పంచమ స్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో శని, ఏకాదశంలో రాహు. ఇది వృషభ రాశి వారికి చాలా వరకు అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే మనం చూడవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడినటువంటి మార్పు గమనిస్తే, చతుర్థ స్థానంలో చతుర్థాధిపతి రవితో పంచమాధిపతి బుధుడు కలిసి ఒక మంచి నిపుణ యోగాన్ని, అలాగే బుధాదిత్య యోగాన్ని ఏర్పడడం వల్ల జాతకుడు తన యొక్క నైపుణ్యాన్ని, తన యొక్క తెలివితేటల్ని, ఆలోచనల్ని విపరీతంగా పెంచుకొని తన యొక్క అభివృద్ధికి అవకాశం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు వక్రగమనంతో రవిని వీక్షించడం వలన జాతకుడు ప్రభుత్వపరమైనటువంటి పథకాలు అనుకూలంగా రావడం కానీ, ఏదైనా జాతకుడికి అనుకూలంగా ప్రభుత్వ సంబంధించినటువంటి పదవి ఏదైనా వచ్చే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో అది వారసత్వంగా మీ యొక్క తాతగారి ద్వారానో తండ్రి గారి ద్వారా రావాల్సినటువంటి ఉద్యోగం కానీ, ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ మీకు ఈ సమయంలో రావాల్సి ఉంటే దాని కొరకు ప్రయత్నం చేయడం వల్ల ప్రభుత్వ పదవి మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు కూడా వాళ్ళు కోరుకున్న విధంగా స్కాలర్షిప్ లభిస్తుంది. అలాగే మీకు ప్రభుత్వ సహకారం కూడా లభించే అవకాశం ఉంటుంది. విద్యలో రొటీన్గానే మరి యోగ ప్రభావం వల్ల అనుకూలమైన స్థితి ఏర్పడుతుంది. మొత్తం మీద కేంద్ర కోణాధిపతులైనటువంటి రవి బుధుల కలయిక జాతకుడికి ఒక ధనయోగాన్ని, అలాగే ఒక రాజయోగాన్ని కూడా ఏర్పరచడం వల్ల అటు పదవీ లాభం ఉంది, అటు ఆర్థిక పరమైన లాభం కూడా ఉంది. జాతకుడు తన వ్యక్తిగత ఆదాయం పెంచుకునే ప్రయత్నంలో మరి ఎక్కువగా హార్డ్ వర్క్ చేసి ఓవర్ టైం చేయడం వల్ల కానీ, లేదా వ్యాపార వర్గంలో ఉన్నవాళ్ళు కొత్తగా అదనపు పని గంటలు పనిచేసి అదనంగా ఏదైనా పార్ట్ టైం కానీ, వ్యాపారం కానీ, ఏజెన్సీ కానీ తీసుకొని వ్యాపార అభివృద్ధికి కూడా సహకరించే అవకాశం ఉంటుంది. సో ఇది అనుకూలమైన స్థితి. లాభంలో ఉన్నటువంటి రాహు కూడా జాతకుడికి అనూహ్యంగా తను ఆశించినటువంటి లాభాన్ని కన్నా అదనపు లాభాన్ని కూడా సమకూర్చే అవకాశం ఉంటుంది. అంటే జాతకుడికి ఏదన్నా ఒక వ్యవహారం చేసినప్పుడు ఇది 1 లక్ష రూపాయలు వస్తాయనుకుంటే 4-5 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో కొంత ఇతరులకి మీరు కమిషన్ రూపంలో చెల్లించవలసి ఉంటుంది. బట్ ఏదైనా మీరు సంపాదించే విషయంలో మాత్రం రాహు యొక్క ప్రభావం ఉన్నప్పుడు అది ఎక్కువ వచ్చినప్పుడు కూడా దాని తర్వాత ఇతరులకి మీరు లంచాల రూపంలోనో వేరే రూపంలోనో ఎక్కువ చెల్లించవలసి ఉంటుంది. అంటే మీరు అనుభవించింది తక్కువ ఉంటుంది, ఇతరులు అనుభవించింది ఎక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో మీకు మీ మిత్రులు కానీ, బాగా విదేశంలో ఉన్నటువంటి ఇతర కమ్యూనిటీ మిత్రుల వల్ల కానీ మీకు మంచి సహకారం ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. సో అయితే మీరు ఈ సమయంలో ఎంత ఆదాయం వచ్చినప్పుడు కూడా అప్పు తీర్చే కార్యక్రమం మాత్రం చేయలేకపోతుంటారు. మీ యొక్క రుణంగానే మిగిలిపోతూ ఉంటుంది. ఆ వచ్చిన ధనం వేరే అవసరాలకో ఇంకో దానికో ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. చూసిన వాళ్ళకి చాలా ధనం ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. మరి రాహు మీకు లాభస్థానంలో ఉండడం వల్ల ఈ విధమైన ఆర్థికపరమైన లాభాన్ని, అక్రమ ఆర్జనని కలిగించే అవకాశం ఉన్నది. దశమ స్థానంలో శని వక్రగమనంలో ఉండడం వల్ల జాతకుడు ఉద్యోగంలో మారే ప్రయత్నం చేయొచ్చు. అలాగే గతంలో మీరు ఏదైనా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి ఉండి కొంతకాలం ప్రయత్నం చేసి విరమించుకొని ఉంటే, లేదంటే గతంలో మీరు ఏదైనా ఉద్యోగం పోగొట్టుకుని ఉన్నా, ఏదో కారణం వల్ల ఉద్యోగం మధ్యలో మానివేసి ఉన్నా, తిరిగి ఆ ఉద్యోగం మీరు ప్రయత్నం చేసినప్పుడు తిరిగి అందులో మీరు ప్రవేశించే అవకాశం ఉంటుంది. మీ ఉద్యోగం మళ్ళా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. గతంలో కన్నా మంచి ఫలితం పొందగలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఎటువంటి మొహమాటం లేకుండా, ఎటువంటి భయపడకుండా తిరిగి మీరు పోగొట్టుకున్నది సంపాదించే ప్రయత్నం చేయండి, మంచిది. ఇక కుటుంబ స్థానంలో ఏర్పడినటువంటి కుజుడు సప్తమ వ్యయాధిపతిగా 2వ స్థానంలో ఉండడం వల్ల మీ కుటుంబం కొంతవరకు
విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మాట పట్టింపుల వల్ల కానీ, లేదంటే మీ కుటుంబంలో ఒకరికి వేరే ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల కానీ మీ కుటుంబం నుంచి దూరం అయ్యే సూచనలు ఉన్నాయి. ఏదైతేనే కుటుంబ సభ్యులు ఏదో కారణం వల్ల మీ నుంచి దూరం అయ్యే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో వ్యక్తుల మధ్య కొన్ని మనస్పర్ధలు, ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ, ఏదైనా ఆస్తి పంపకాల విషయాల్లో కానీ కొంత అభిప్రాయ భేదాలు మీ కుటుంబ సభ్యుల మధ్య వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు దాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటే మంచిది. లేదంటే చిన్న సమస్య పెద్ద సమస్యగా మారి అది మీ కుటుంబ ప్రతిష్టకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు అంటే ఎలాగా మీకు కొంత అనుభవజ్ఞులు కాబట్టి కొంత ఎటువంటి తొందర పడకుండా సాధ్యమైనంత వరకు సమస్యని సామరస్యంగా సాల్వ్ చేసే ప్రయత్నం మంచిది. సో ఏదైనా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు పంచమ స్థానంలో నీచపడి కేతుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఈ సమయంలో మీరు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు. ఇంతకాలంగా మీరు ఎవరినైతే నమ్మారో, ఎవరినైతే ఆత్మీయులు అనుకున్నారో, ఎవరి అభివృద్ధి కొరకు మీరు కష్టపడ్డారో వాళ్ళే మీకు ఎదురు తిరగడం వల్ల, వారే మీకు ఇబ్బంది పెట్టడం వల్ల అది కొంత మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఏదో ఉపవాసాల పేరుతోనో, నోములు, వ్రతాలు, పూజల పేరుతోనో ఎటువంటి ఆహార నియమాలు పాటించకుండా జాగ్రత్తగా ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా భక్తి కన్నా ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి చాలా వరకు ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోండి. సో ఏదైనప్పుడు కూడా ఈ నెలలో జాతకుడికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులు మీకు సహకరించకపోవడం, అలాగే మీరు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కారణం వల్ల అయినా సరే దానికి మీరే కారణమని కుటుంబ సభ్యులు మిమ్మల్ని నిందించే అవకాశం ఉంది. మరి ఈ సమయంలో మీరు చాలా ఓర్పుతో సహనంతో వ్యవహరించడం చాలా వరకు చెప్పుకోదగ్గ సూచన. అయితే జాతకంలో మరి గురువు రాశి అందు ఉండడం వలన ఎక్కువగా శుభకార్యాల్లో పాల్గొంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు మంచి గౌరవం అది లభిస్తుంది. ఎక్కువగా మరి దైవ సంబంధించిన కార్యక్రమంలో ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా వరకు మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా జాతకుడు గతంలో కన్నా ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. ఎంత ధనం సంపాదించినా అది ఏ విధంగా కూడా కనబడకుండా ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిలో అందరికీ ధనాన్ని, వివాహ సౌఖ్యాన్ని, సర్వ సంపదల్ని సమకూర్చే శుక్రగ్రహం గోచారరీత్యా సెప్టెంబర్ నెల 19వ తారీఖు వరకు కూడా ఇంచుమించుగా నీచ స్థితిలో ఉండడం, అక్కడ ఉన్నటువంటి కేతుగ్రహంతో కలిసి ఉండడం వలన చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంటాయి. మనీ చాలా టైట్ ఏర్పడుతుంటుంది. అలాగే ముఖ్యంగా స్త్రీలకి అనారోగ్య సమస్యలు రావడం కానీ, వారికి ఏదో విధంగా మానసిక ఆవేదన కలిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు భర్తలు చేసే కార్యక్రమాలు, పిల్లలు కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా ఈ సమయంలో స్త్రీలు చాలా మనోవేదనకి గురవుతూ ఉంటారు. అంటే శుక్రుడు గోచారీత్యా బలహీనం అయినప్పుడు అది స్త్రీల మీద, స్త్రీల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతుంటుంది. సో దాని కొరకు మనం బయటపడాలి, ఆర్థిక సమస్యలు మనకి లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో కులదేవత అంటే వాళ్ళ యొక్క కుల దైవాన్ని, లేదంటే అమ్మవారిని, ఇంకా అందరికీ అనుకూలమైనటువంటి లక్ష్మీ అమ్మవారిని విధి విధానంగా పూజించుకోవడం అన్నది మంచిది. అయితే ముఖ్యంగా శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా నియమంగా ఉంటూ ఆ రోజు ఏదన్నా మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో మనకి కుంకుమార్చన చేయించుకోవడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, వీలైతే ఆ రోజు పులుపుతో సంబంధించినటువంటి వస్తువులు విసర్జించి ఆ రోజు 99% క్యాష్ రూపంలో ధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉండాలి. ఎవరికైనా సరే బంగారు వస్తువులు ఏరివేయడం అటువంటివి చేయకూడదు. అలాగే డబ్బు ఖర్చు పెట్టకూడదు. అంటే ఇంచుమించుగా ఫోన్పే, గూగుల్ పే లాంటివి కూడా చేయకుండా మీకు శుక్రవారం ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి మీ బ్యాంక్ బ్యాలెన్స్లో కానీ మీ పేటిఎంలో కానీ ఎంత ధనం ఉందో మించుమించుగా మళ్ళీ మన్నాడు వరకు అదే ధనం ఉండాలి తప్ప ఒక్క రూపాయి కూడా బయటికి వెళ్లకుండా ఉండాలి.
అలాగే ఆ రోజు చాలా వరకు ఏదైనా బంగారు వస్తువులు తాకట్టు పెట్టడం కానీ, ఎవరికన్నా ఎరువు ఇవ్వడం కానీ ఇలాంటివి చేయొద్దు. అలాగే ఆ రోజు సాధ్యమైనంత వరకు చాలా శుభ్రంగా ఉండడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు అందరికీ కలిగి శుక్రగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. సో ఇంకా మనకి ఆర్థిక సమస్యలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి, మనకి సమయానికి ధనం రావడం లేదు అనుకున్న వాళ్ళు ఈ చిన్నపాటి రెమెడీ మీరు దీంతో పాటు ఇంచుమించుగా ఈ సెప్టెంబర్లో వచ్చే శుక్రవారాలు అంటే ఒక 6 శుక్రవారాలు నియమంగా పెట్టుకోండి. ఆ రోజు సాయంకాలం వేళ అంటే ఇంచుమించుగా సంధ్యా సమయంలో 6 గంటలు 6:30 సమయంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్కి దర్శించి ఆ టెంపుల్లో 6 గులాబీ పువ్వులు మరి స్వామికి అలంకరణ నిమిత్తం ఇవ్వడం వల్ల మీరు అక్కడ 6 ప్రదక్షిణలు చేయడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది. అలాగే హనుమాన్ టెంపుల్లో ఉన్నటువంటి సింధూరాన్ని తెచ్చుకొని మీరు ప్రతిరోజు దాన్ని బొట్టుగా తిలకంగా ధరించడం వల్ల కూడా మీ ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. సో అలాగే వీలైన వారు లక్ష్మీ అష్టోత్తరాన్ని దాంతోపాటు విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేయవలసి ఉంటుంది. అలాగే మరి శుక్రుడు కేతుగ్రహంతో కలిసి ధనానికి ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి గణపతికి సంబంధించినటువంటి గణపతి అష్టోత్తరం కానీ గణపతిని గరికతో అర్చన చేయడం కానీ చేయవలసి ఉంటుంది. సాధారణంగా చాలామంది కేవలం లక్ష్మీ అమ్మవారిని మాత్రమే ప్రార్థించి పూజించి మరి విష్ణుమూర్తిని మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందితేనే లక్ష్మీదేవి మీకు అనుగ్రహిస్తుంది తప్ప కేవలం కనకదార స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం, శ్రీ సూక్తం చదివినంత మాత్రాన్ని సరిపోదు. దానికి కలిపి ఖచ్చితంగా మీరు విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేస్తేనే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం 100% లభిస్తుంది. ఎవరైతే శుచిగా శుభ్రంగా ఉంటారో, ఎవరి గృహం అయితే చాలా లక్ష్మీ కళతో చాలా శుభ్రంగా ఉట్టిపడుతుంటుందో వాళ్ళకే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే వస్త్రధారణలో కూడా 99% అవకాశం ఉన్నవాళ్ళు ఒకరోజు ధరించినటువంటి వస్త్రాల్ని మళ్ళా తిరిగి మర్నాడు ధరించకుండా ఉంటేనే మంచిది. దాన్ని ఏదో తడిపి కానీ మళ్ళీ కొత్త కానీ ఇస్త్రీ చేసి కానీ వేసుకుంటే మంచిది తప్ప ఒకరోజు విడిచిపెట్టినటువంటి వస్త్రాలు ఖచ్చితంగా 2వ రోజు కానీ 3వ రోజు కానీ అలాగే వాడకుండా ఉంటేనే మంచిది. కొంత ఇబ్బందికరమైన ఈ నియమాన్ని మీరు కరెక్ట్గా రెగ్యులర్గా పాటిస్తే ఆటోమేటిక్గా మీకు లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. మీ యొక్క ఆర్థిక సంపద కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ కొద్దిపాటి రెమెడీ కష్టమైనా ఆచరించి చూడండి, విజయం మీకే లభిస్తుంది. స్వస్తి.